హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాము ఐఫోన్ 11 ప్రో అలాగే ఐఫోన్ 11 హ్యాండ్స్ ఆన్ వీడియోస్ మాత్రమే. సో ఇది వచ్చేసరికి ఐఫోన్ 11 ప్రో. సో ఇది వచ్చేసరికి టెక్స్చర్డ్ మ్యాట్ గ్లాస్ ఫినిష్తో వస్తుంది. అలాగే ఇందులో 5.8 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. అలాగే దీనిలో 3 కెమెరాస్ ఉన్నాయి. సో అన్ని కెమెరాస్ ఏమంటే 12 మెగాపిక్సెల్తో వస్తున్నాయి. అంటే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పి. సో అలాగే ఫ్రంట్ క్యామ్ చూస్తే కూడా 12 మెగాపిక్సెల్ ఉంది. సో యాపిల్ వీళ్ళు ఈసారి మొత్తం 12ని ఫాలో అయినట్టున్నారు. అలాగే ఇందులో 4K వీడియో సపోర్టింగ్ ఉంది, 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు. అలాగే నైట్ మోడ్ ఉంది. అలాగే ఇందులో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంది. సో 2 మీటర్స్ వరకు 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవ్వగలుగుతుంది. అలాగే ఇందులో యాపిల్ కొత్త చిప్స్ యూజ్ చేశారు, అంటే A13 చిప్ బయోనిక్ చిప్ ఇది. సో 3rd జనరేషన్ న్యూరల్ ఇంజన్తో వస్తుంది. అలాగే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఐఫోన్ 11 ప్రోకి అయితే బాక్స్లోనే ఉంటుంది అడాప్టర్. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీని బ్యాటరీ వచ్చేసరికి 3046 మిల్లీ ఆంప్స్ పవర్ బ్యాటరీ ఉంది. సో అలాగే ఇది 4GB ర్యామ్, అలాగే 64GB వేరియంట్ ఇది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 96,900 ఉంది ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో. అలాగే ఇది స్క్రాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ బ్యాక్ అనమాట. అలాగే ఫ్రంట్ కూడా. సో ఓలియోఫోబిక్ కోటింగ్ అనేది యూజ్ చేశారు. అలాగే ఇది iOS 13తో రన్ అవుతుంది. అలాగే ఇందులో 3.5mm జాక్ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసరికి స్పేస్ గ్రే, సిల్వర్, గోల్డ్, అలాగే మిడ్ నైట్ గ్రీన్, మ్యాట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఐఫోన్ 11 ప్రో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఐఫోన్ 11. సో ఇందులో 6.1 ఇంచ్ స్క్రీన్ ఉంది. లిక్విడ్ రెటీనా LCD HD డిస్ప్లే ఇది. సో ఇది కూడా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. 2 మీటర్స్ వరకు 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో ఇందులో వచ్చేసరికి 2 కెమెరాస్ ఉన్నాయి. సో 12 మెగాపిక్సెల్వి వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఈ ఫోన్ కూడా 4K వీడియో అట్ ది రేట్ ఆఫ్ 60 ఫ్రేమ్ పర్ సెకండ్ వరకు రికార్డ్ చేయగలుగుతుంది. సో ఇది కూడా నైట్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి 4GB ర్యామ్, 64GB. సో ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 3110 మిల్లీ ఆంప్స్ పవర్ బ్యాటరీ ఉంది. సో అలాగే ఇందులో కూడా యాపిల్ న్యూ జనరేషన్ చిప్ A13 బయోనిక్ చిప్ యూజ్ చేశారు. అలాగే 18 వాట్స్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు అడాప్టర్ అయితే ఫోన్లో ఇవ్వడం లేదు, సపరేట్గా కొనుక్కోవాలి మనం. సో అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఇది కూడా ఫ్రంట్ టు బ్యాక్ గ్లాసు. సో ఇది కూడా స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాసు, ఓలియోఫోబిక్ కోటింగ్తో ఉంటుంది. సో అలాగే ఇది కూడా iOS 13తో రన్ అవుతుంది. సో ఇందులో కూడా 3.5mm జాక్ అయితే లేదు. అలాగే ఇది వచ్చేసరికి 62,990 రూపాయలకి లభిస్తుంది మనకి. సో ఇందులో కూడా సెన్సార్స్ ఉన్నాయి, ఫేస్ ఐడి, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, బారోమీటర్. సో ఇవన్నీ సెన్సార్స్ అయితే ఫోన్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఫోన్ చూస్తే దీని డిస్ప్లే అయితే చాలా బాగున్నాయి ఫోన్స్కి. సో కెమెరా క్వాలిటీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫోన్స్కి.